తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా వీర ధీర శూర పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి రోజు మార్చి 27 గురువారం నాడు 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే అన్ని భాషలు కలిపి తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం. ఇక నిన్న శుక్రవారం రెండో రోజు కూడా మరో 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 2 రోజుల్లో ఈ సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక 8 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. అందులో 4 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 2 రోజుల్లో. మరో 24 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 24 కోట్లు షేర్ రావాలి అంటే మరో 48 నుంచి 50 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు టాక్, రివ్యూస్ బాగానే వచ్చాయి. నేను ఇంకా సినిమా చూడలేదు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో మరి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఒక వారంలో నాకు తెలిసి వారం 10 రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు బాక్సాఫీస్ దగ్గర. బట్ విక్రమ్కి అన్నీ దగ్గర వచ్చి ఆగిపోతాయి. తంగలాన్ కూడా హిట్ అవ్వాల్సింది ఆల్మోస్ట్ దగ్గర వరకు హిట్ కాలేదు ఆ సినిమా కమర్షియల్గా. సినిమా బాగున్నా మరి ఈ సినిమా ఫ్యూచర్ ఏమవుతుందో చూడాలి. అది మన చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా వీర ధీర శూర పార్ట్ 2. అంటే పార్ట్ 2 ముందు రిలీజ్ చేశారు, పార్ట్ 1 తర్వాత రిలీజ్ చేస్తారంట. సినిమా వచ్చేసి మొదటి 2 రోజుల్లో 8 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు. సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. అందులో 4 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 2 రోజుల్లో మరో 24 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే 48 కోట్ల గ్రాస్ రావాలి. కొద్ది కష్టంగానే ఉంది, ఎందుకంటే పోటీలో మనకు ఎంపురాన్ ఉంది, తెలుగులో మనకు 2 సినిమాలు ఉన్నాయి. బట్ తమిళ్లో పోటీ ఏం లేదు కాబట్టి తమిళ్లో బాగానే కలెక్ట్ చేయొచ్చు. చూడాలి. ఓకే, మండే మాట్లాడుకుందాం. ఓకే, బాయ్.